ప్రజా సమస్యలు పరిష్కరించేలా రాజకీయాలు చేయాలన్నారు ప్రొఫెసర్ కోదండరాం. కానీ బీఆర్ఎస్ ప్రత్యర్థులు చీల్చి ప్రజల సొమ్మును కొల్లగొట్టే విధంగా రాజకీయం చేస్తుందని విమర్శించారు. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అందరి దగ్గర దరఖాస్తులు తీసుకుని సర్వే చేసి నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఎవరికి పట్టాలు ఇవ్వకుండా ప్రజలను మభ్యపెడుతుందని ఆరోపించారు. అకాల వర్షంతో నష్టపోయిన రైతులకు ఎకరాకు 11,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తామని ప్రకటించి పైసలు ఇవ్వలేదని, మంజూరు చేయడం లేదని అన్నారు. ఇక రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కేసీఆర్ రైతులు ఎప్పుడు ఆదుకుంటారని కోదండరాం ప్రశ్నించారు. ప్రభుత్వం అన్నది అందరు అప్లికేషన్లు తీసుకున్నారు, గ్రామ సభలు జరిగినాయి, సర్వేలు కూడా అయినాయి. మేము ఎంక్వైరీ చేస్తున్న 2-3 గ్రామాల్లో. కానీ ఇప్పటి వరకు పట్టా కాగితాలు మాత్రం ఎవరికి రాలేదు. అది ఇస్తారా ఇయ్యరా అనేది కూడా ఇప్పటికీ అర్థం కావటం లేదు. ప్రభుత్వము అన్ని విషయాల్లో ఇట్లనే వ్యవహరిస్తున్నది. మొన్న ఏప్రిల్లో వానలకు పంట నష్టం జరిగింది. ఇప్పటి వరకు 11,000 ఎకరానికి ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుకు కూడా పరిహారం దక్కలేదు. ఈ ప్రాంతంలో కూడా రైతులకు బాగానే నష్టం జరిగింది. ధాన్యం ఒక గింజ పోకుండా కొనుగోలు చేస్తామన్నారు. కానీ ఇవాళ లారీల ఖర్చులు రైతుల